నంబుర్తి మోహిని ప్రేమలో పడిన కథ గురించి చెప్పుకుందాం. నంబుర్తి ఒక యజ్ఞంలో పాల్గొని అందులోని యజ్ఞానికి సంబంధించిన వస్తువులని ఆహుతి చేస్తూ అలా హోమం చేస్తూ ఉంటారు. ఒక నంబుర్తి పేరు ఆదిత్య. అతని మోహినితో ప్రేమలో పడిన ఆ నంబుర్తి మరొక నంబర్తు కూడా అతని పక్కన కూర్చొని హోమంలో యజ్ఞానికి సంబంధించిన వస్తువులను వేస్తూ ఉంటారు. ఆయన పేరే సత్యనారాయణ. ఇంకా వీళ్ళిలా హోమం చేస్తూ ఉండగా ఒక్కసారిగా వాళ్ళ శిష్యులు చాలా పరిగెట్టుకుంటూ భయంగా వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటల్లో కూడా వాళ్ళు ఎంత వణికిపోతున్నారా అనేది తెలిసే అంత స్పష్టంగా భయపడుతూ ఉంటారు. ఈ ఆదిత్య వాళ్ళని గమనించి హోమం అయిపోయాక వాళ్ళు ఎందుకు దేన్ని చూసి భయపడుతున్నారో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇంతలో హోమం కంప్లీట్ అయ్యేసరికి ఎందుకు మీరు అంత కంగారుగా గాబరాగా ఉన్నారు, అసలు ఏమైంది అనేసి అడుగుతూ ఉంటాడు సత్యనారాయణ. దాంతో ఆ శిష్యులు గురువర్య మోహిని అని తడబడుతున్న వాళ్ళ స్వరంతో చెప్తూ ఉంటే ఒక్కసారిగా కళ్ళెర్ర చేసి ఏంటి అని అడుగుతాడు సత్యనారాయణ. అదే గురువర్య మోహిని అంటారు వాళ్ళు చాలా తడబడుతూ. దాంతో ఇంకా సత్యనారాయణకి వెన్నులో వణికి పుట్టి కళ్ళల్లో కోపంతో చాలా భయంగా ఉన్నా చాలా స్పష్టంగా ఆ మోహినికి అంతం ఎలాగన్నా ఈసారి కనుక్కోవాలి అని చెప్తూ ఉంటే ఇంతలో ఆదిత్య కలిగించుకొని ఏమంటున్నారు గురువర్య, అసలు ఎవరి మోహిని అని అడుగుతూ ఉంటాడు. దానికి కళ్ళెర్ర చేస్తూ నా గురువులు వాళ్ళ గురువులు ఎవరినైతే బంధించాలని వాళ్ళ చేతిలోనే అంతమయ్యారో ఆమె ఈ మోహిని. ఆమెని అంతం మనమే చేయగలం. అందుకే ఆమెకి నంబుర్తులకి మధ్య ఒక యుద్ధమే జరుగుతూ ఉంటుంది, ఎవ్వరికీ కనిపించని ప్రత్యేకమైన యుద్ధం అని చెప్తూ ఉంటాడు ఆ సత్యనారాయణ. దాంతో ఇంకా ఆదిత్య అసలు ఎవరి మోహిని, అసలు చిన్నప్పటి నుంచి ఆమె పేరు వినడమే తప్ప ఆమెని చూసిందే లేదు, అసలు ఎక్కడుంటుంది ఈ మోహిని అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఆ శిష్యుల్ని తీసుకొని ఎక్కడ చూశారు, ఎక్కడుంది అని కోపంగా రగిలిపోతూ వాళ్ళెక్కడ చూశారు ఏంటి అనే సంగతులు తెలుసుకొని ఇంకా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కోపంగా కళ్ళు మూసుకొని ఆ మోహిని అంతం గురించి ఆలోచిస్తూ ఉంటాడు సత్యనారాయణ. దాంతో ఈ ఆదిత్యకి చాలా కుతూహలంగా ఉంటూ ఉంటుంది. అసలు చిన్నప్పటి నుంచి చూశాను, ఎప్పుడైనా కనిపిస్తుందా అని, ఎప్పుడూ నాకు అసలు ఆమె జాడే దొరకలేదు. ఒక్కసారి అసలు ఎవరు ఏంటి అనే సంగతులు తెలుసుకుంటాను అని వాళ్ళ గురువు దగ్గరకు వెళ్ళి పాదాల దగ్గర కూర్చొని కాళ్ళు నొక్కుతున్నట్లుగా ఉంటాడు ఆదిత్య. ఏంటి ఆదిత్య, నువ్వు ఆ మోహిని గురించే కదా తెలుసుకోవడానికి వచ్చావు అంటాడు సత్యనారాయణ. అవును గురువుగారు, అందుకే వచ్చాను. అసలు ఎవరి మోహిని అనేసి అనగానే తన అందచందాలని వర్ణిస్తూ ఎంతటి అందమో అంతటి కామ పిశాచి, తన కోరిక తీర్చాక ఎలాంటి మగవాడినైనా తన అసలు రూపం ధరించి రక్తం పీల్చి చంపేస్తుంది రక్త పిశాచి ఆ మోహిని అని చెప్తూ ఉంటే ఇంకా ఆదిత్యకి మాత్రం ఈ రక్త పిశాచి ఈ మాటలేమీ ఒంటికెక్కవు. కానీ అసలు తన అందాల గురించి వాళ్ళ గురువు వర్ణిస్తుంటే ఆదిత్య తన మనసులో ఒక బొమ్మని గీసుకుంటూ ఉంటాడు. ఇంత అందమా ఆమెకు అని అనుకుంటూ, గురువర్య అసలు ఆమె ఏం చేసిందని మన నంబుర్తులు ఆమె మీద అంత కక్ష కట్టారు అనేసంటే అది ఇంకా వాళ్ళ గురువు చెప్తూ ఉంటాడు. అది పూర్వకాలం, అసలు వాహనాలేమీ నడవని రోజులు. ఆ రోజు ఒక అతను వాళ్ళ భార్యని పుట్టింటికి పంపించి అక్కడి నుంచి తీసుకురావడం కోసం కాలినడకనే పని ముగించుకొని వెళ్తూ ఉంటే ఇంకా అప్పటికి చాలా రోజుల నుంచి నడక అలవాటు లేని అతను కొంచెం నెమ్మదిగా నడుస్తూ ఉంటే ఎందుకో తెలియని తుఫాను కొంచెం ఊరు దాటేటప్పటికే చీకటి పడిపోయింది. ఇక్కడితో ఈ రోజటి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. రేపు రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని ట్విస్ట్లతో మళ్ళీ కలుద్దాం.